ప్రజల పౌష్టికాహారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయిస్తున్నాయని, పౌష్టికాహారం పంపిణీలో లోపాలు కనుగొంటే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఇంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పంపిణీ వ్యవస్థ, వంటశాల, స్టాక్ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూపకల్పన చేసిన మెనూతో పాటు పౌష్టిక ప్రమాణాలకు తగ్గట్టుగా భోజనం అందించడం తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో భారీ నిధులు విడుదల చేస్తుండగా వాటిని సరైన విధంగా వినియోగించి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికమైన ఆహారం అందించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలదేనని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత, మెనూ ఫాలో అవుతున్న తీరు పట్ల ఎలాంటి అలసత్వం సహించబోమని హెచ్చరించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా సిబ్బంది పనిచేయాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మిడ్ డే మీల్స్ లో నాణ్యత పెంపుతో పాటు పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ విద్యాశాఖ వన్ అధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ ఇషాక్, ఫుడ్ డిపార్ట్మెంట్ పివి గోపాల్, ఇన్స్పెక్టర్ సుబ్బారావు, కేవీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూ ఉందో అది అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటి ఆహారంతోనే మెనూ తయారు చేస్తుంది. అది పకడ్బందీగా ఏదైతే మెనూ ఎన్ని గ్రాములు ఉన్నాయో పకడ్బందీగా అమలు చేస్తే అది నాణ్యమైన ఫుడ్ విద్యార్థులకు అందుతుంది, వాళ్ళు బాగా చదువుకోగలరు. కాబట్టి అడిషనల్గా కొత్తగా ఏం తేవాల్సిన అవసరం లేదు. ఈ ఉన్న మెనూని అమలు పరిస్తే చాలా మంచిది. అంటే స్పాట్లు ఇవ్వరు కదా, ఏదైతే ఎవరైతే దీనికి బాధ్యతలు వీళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పు హెచ్ఎం గారు బ్లైండ్ కాబట్టి కింద స్థాయి అధికారులు ఎవరో అటెండర్ వీళ్ళు ఉన్నారు. దీనికి బాధ్యులు ఎవరనేది వాళ్ళు విద్యాశాఖ అధికారులు ఎంక్వైరీ చేసి ఎవరైతే నిజమైన బాధ్యులు ఉన్నారో వారిపైన చర్య తీసుకున్నారు. ఒక్కసు కూడా ఇచ్చామని అధికారులు కూడా అడిగాం, కానీ వీళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం ఉన్నారు. కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలన్నా ఆల్రెడీ ఒక రేషన్ డిపోకి మేము ఇవ్వమని ఆదేశించాం. ఒక రేషన్ డిపో అయితే మేము కారులో ఉన్నప్పుడు స్టాక్ రాస్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి చెప్పడం జరిగింది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలంటూ వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమం విజయవంతం. జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా తరలించిన వైసీపీ శ్రేణులు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలాల్లో ఫోటోలకు పోజులు ఇవ్వడం సిగ్గుచేటు. చిత్తశుద్ధి ఉంటే రైతుల వద్దకు వెళ్లి వారి గోడు విని సమస్య పరిష్కారం చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయిస్తున్నా పౌష్టికాహార పంపిణీలో లోపాలు సహించేది లేదు. అధికారులు, సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడంలో చిత్తశుద్ధితో పనిచేయాలన్న ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.